నేను ఎక్కడున్నాను? వీడే కదా మా అక్కని కిడ్నాప్ చేసింది. నా డ్రెస్ ఎవరు మార్చేశారు? నీ ఊపిరి తీసడం చూస్తున్నాను రా. చెప్పు, ఎవరు మార్చారు? చెప్పు. పారిపోతున్నాడు బాబు. ఎవడరా మరి? పడిపోయినాడు బాబు. ఆహా, యో నా బిడ్డని సాగు కొట్టే నాతో కుశాలుగా కబుర్లు చెప్పి దానికి వచ్చినవా? చూడబ్బా, చెస్ బోర్డులో రాజు కూడా నీలాగే ముసలోడు. ఒకే ఒక్క అడుగు అటేస్తాడు, ఇటేస్తాడు. మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు? బొంగులేదు, ఆడి పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి. అది వాడి బలం. నీ బలం ఎవడు? ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు? ఎవడి కండ చూసి కేకలేస్తావు? ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు? ఎవడు? ఏనుగునంటే ఏనుగును కూడా ఒక్క దెబ్బకు నేలంట పనుకోబెడతాడు. ఈడే నా పోతు. ఇది నా పొగరు. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పట్టేవరా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. దీనికి మంచి రిథం యాడ్ చేయకూడదు? మంచి పాట అవుద్ది. ఆ కోపిలం నరసింహస్వామి పేరు చెప్పి నరకరాన్నే. పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన కూర్చున్నట్టేనా? నా దగ్గరున్నాడు ఒక్కొక్కడు కరెంటు తీగతో ఉయ్యాలుగుతారు రే. కానీ పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్, పేలిపోతారు. ఎవడిది ఆడే పట్టుకోవాలి రోయ్. అవతలది పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటి జాగ్రత్త. ఆ నెట్ తీసుకుపోతా. ఆ నా బిడ్డకి తాడు కట్టాల్సినోడు. నీ బిడ్డది పెళ్ళే, కానీ ఆ బిడ్డది చావు.
ఏది పెద్ద కష్టం? నా క్వశ్చన్లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్లో ష్యూరిటీ ఉంటుందా? చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఎక్కువ నన్ను తీస్తాడు. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు డ్రైవర్ తో డిస్కస్ చేసే ధైర్యం ఉంది కానీ అమ్మా నాన్నలతో చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? అది కాదు సార్, ఏం కాదయ్యా, అసలు ఇతను ఎవడు, ఏం చేస్తున్నాడు, పెళ్లి తర్వాత నిన్నెలా చూసుకుంటాడు, ఏంటి ఏమి ఎక్కర్లేదా? ఏం నందు? ప్రేమిస్తే చంపేస్తాం, పెళ్లి చేసుకుంటే కాల్చేస్తాం అనేంత మూర్ఖత్వం మాకు లేదు. రమి, మాకు నీ మీద ప్రేమ ఉంది, నీ ప్రేమ మీద గౌరవం ఉంది. నీ బిడ్డ ప్రేమంటే అంత గౌరవిస్తున్నావు, నా బిడ్డ పెళ్ళంటే గుడ్డెంటుకు అంత గౌరవం లేదు ఎడికే. దాని పెండ్లి కొండిన పొల్లా వాసన 10 ఓళ్ళకు తగలాలనుకున్నా, ఇప్పుడు ఈ గొడవ 100 ఓళ్ళకు తెలిసిందే. ఎంత పైసాట్లే, ఈ డబ్బ కట్నం దొబ్బే, ఈడు నన్ను దొబ్బే. నా బతుకు దూది కంటే సొలకనా, నీటి కంటే పలసనా అయిపోయా. నువ్వు పెద్ద లాయర్ అంట కదా, నువ్వే న్యాయం చెప్పు సామే, చెప్పు. తీసుకోండి సార్. ఇప్పుడు మీకు దాహం ఇచ్చిన ఆమె నా చెల్లెలు. పెళ్ళైన 10 రోజులకే పుట్టింటికి వెళ్ళరా, దీపావళి వెళ్ళాక వచ్చి తీసుకెళ్తానన్నాడు మా బావ. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. పలావు మిగిలిపోతే పాలేరులు తింటారు సార్, కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు. మీ అమ్మాయి అంటే ఇష్టం లేని అతనికి ఇచ్చేయడం మీకే నష్టం. మీ పేరు సిద్ధప్ప గారు, మీకెంత అయిందో చెప్పండి. రేపు నా కూతురు పెళ్లికి ఖర్చు అయింది అనుకుని అది నేను భరిస్తాను. డబ్బిస్తావా నాకు? ఈ సిద్ధప్ప నాయుడు మానం కొనేంత ముళ్ళుండదని కాడా? ఏంటి రకం చూపిస్తున్నా? ఇవన్నది పంటలు కోయడానికి, పేకలు కోయడానికి కాదు. కొట్టాలనుకుంటే ఈయన కొట్టు. కొడుకు పెళ్లి ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి కొప్పుకుంది ఈయన. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? వీళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడుతున్నారు నాన్న. మనలాంటి వాళ్ళు అయితే మనుషులు పెట్టి బయటికి గెంటేస్తారు. సారీ అండి, నానేదో బాధలో. ఆయన మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను. మీకు డబ్బిస్తాం అనడం తప్పు. పోయిన మీ పరువుకు బదులుగా మా ఇంటి మర్యాదని, మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం. తీసుకెళ్ళండి అన్నయ్య గారు. ఈ తల్లి నాకు ఇంకో బిడ్డ ఉండదనుకుంటాను. కడుపులో పెట్టి చూసుకుంటా. నీకు పసుపు కుంకుమ పెట్టేదానికి సమయానికి నా ఆడది కూడా లేకపోయా. పర్లేదమ్మా, ఇచ్చి. నువ్వు మీ అత్తని తీసుకెళ్తానికి వచ్చినట్టు లేదు, ఆవిడ కూతుళ్ళకి పెళ్లి చేయడానికి వచ్చినట్టుంది. నేను దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడినా ఎందుకు పంపించారు నాకు అర్థం కాలేదు సిద్ధు. మంచి విషయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం.
నీ వల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ రేపు పెద్ద ఆయన నీ వల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. నువ్వు మెడిసిన్ లాంటి వాడి సిద్ధు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థమయ్యేటది అనుకుంటాను. హలో నాన్న. పెద్ద ఆయనకేం బాగోలేదురా. 2 రోజుల నుంచి బీపీ విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఈవేళ పొద్దుటి నుంచి రెస్పిరేషన్ కూడా కష్టమైతే ఆక్సిజన్ పెట్టారు. వచ్చేరా గౌతమ్, మీ అత్తయ్య సంగతి వదిలే, కనీసం మీ తాతయ్యనైనా ఆఖరి చూపు చూద్దాం గాని. నేను ఆయన చూడడం కాదు నాన్న, ఆయన అత్తను చూడాలి. తీసుకొస్తాను. ఆయన పుట్టినరోజుకి అత్తను నేను తీసుకొస్తాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. అప్పటిదాకా బతికి ఆయన మాట ఆయన నిలబెట్టుకోమని చెప్పు. వినపడుతోందా? వెళ్ళి ఆయనకి చెవులో చెప్పు. నేను వచ్చే వరకు బతికుండమని చెప్పు. బతికుండమని చెప్పు.